మత్తయి సువార్త 23వ అధ్యాయము 27, 28 వచనాలు చదువుకుందాం. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషంతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగపడుచున్నారు గాని లోపల వేషధారణతోనూ అక్రమంతోనూ నిండి ఉన్నారు. ఇక్కడ చదువుకున్న వాక్యములో మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువును కొంతమంది వచ్చి శోధిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా, ఆయన ఏదైనా ఒక అద్భుత కార్యం చేసినా, ఒక వాక్యం చెప్పినా, ఏది చేసినా కూడా ఈ పరిసయ్యులు, ఈ శాస్త్రులు, ఈ సద్దుకాయులు అనేవారు యేసు ప్రభువును శోధించేవారు అన్నమాట. ఈ పరిసయ్యులు, ఈ శాస్త్రులు, సద్దుకాయులు ఎవరంటే యూదా మత పెద్దలు. ఎవరు? యూదా యొక్క మత పెద్దలు అన్నమాట, మత నాయకులు, మతాన్ని కాపాడేవాళ్ళు. యూదా మతాన్ని కాపాడేవాళ్ళు ఎవరు? యూదా మతాన్ని కాపాడేవారు అన్నమాట. యూదా మత పెద్దలు బోధించేవారు, ధర్మశాస్త్రాన్ని బోధించేవారు, ఇజ్రాయేల్ ప్రజలని, యూదులని ధర్మశాస్త్రం ప్రకారం నడవాలని చెప్పేవారు. ఇలాంటి వారు అన్నమాట ఈ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయులు. వీళ్ళు ఏం చేసేవారు అంటే యేసు ప్రభువును శోధించేవారు. ప్రతి విషయంలో ఏదైనా ఒక అద్భుతం చేశారనుకోండి, యేసు ప్రభు ఒక అద్భుతం చేసినారు అనుకోండి, ఎమ్మట అక్కడికి వచ్చి నువ్వు ఈ విశ్రాంతి దినాన ఎందుకు ఈ అద్భుతం చేశావు అని శోధించేవారు. ఒక సువార్త చెప్తున్నప్పుడు నీ శరీరం ఎలా తింటారు, నువ్వు ఎలా దేవుని కుమారుడు అవుతావు, నువ్వు ఎలా క్రీస్తు అవుతావు, ఎలా మెస్సయ్య అవుతావు అని శోధించినారు. ప్రతి అడుగున ఈ పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయులు యేసు ప్రభువును శోధించేవారు. శోధించేవారు భయంకరంగా. ఆయన మాటలో పట్టుకోవాలని, ఆయన మాటలో ఎక్కడన్నా తప్పు దొరికితే పట్టుకొని ఇరికించి సిలువ వేయాలని అనేక ప్రయత్నాలు చేసేవాళ్ళు. అడుగున యేసు ప్రభువును మరి వెంటాడి శోధించేవారు అన్నమాట. ఇరికించాలని, బాధించాలని, పట్టుకోవాలని, సిలువ వేయాలని ప్రయత్నం చేసేవారు. అలాంటి వాళ్ళు ఈ శాస్త్రులు, పరిసయ్యులు. ఈ యొక్క 23వ అధ్యాయం కనుక మనం చూస్తే, ఈ మత్తయి సువార్త 23వ అధ్యాయం కనుక మనం చూస్తే, ఈ శాస్త్రుల గురించి, ఈ వేషధారణ గురించి చెప్పబడింది. ఇంకా ఆయన ఈ శాస్త్రులు ఎలా ఉంటారో, మీరు మత పెద్దలే కావచ్చు, శాస్త్రులు, పరిసయ్యులు, మీరు మత పెద్దలు, యూదా మత పెద్దలు కావచ్చు, అయితే వాళ్ళు ఎలా ఉన్నారో ఈ 23వ అధ్యాయంలో చెబుతున్నాడు. వేషధారణతో ఉన్నారంట. వాళ్ళు ఎలా ఉన్నారు? వేషధారణతో ఉన్నారు. ఎలా, దేనితో పోల్చినాడు ఆయన? ఈ 23వ అధ్యాయం చూస్తే వాళ్ళ లోపాలన్నీ కూడా చూపిస్తున్నాడు. వాళ్ళలో ఉన్న లోపాలన్నీ కూడా చూపిస్తున్నాడు ఒక్కొక్కటిగా. వాళ్ళు ఎలా ఉన్నారంట? సున్నం కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి లోపల శృంగారముగా అగపడును గాని వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషులతో నిండి ఉన్నవి. సమాధులు, ఎవరైనా చనిపోతే సమాధి కడతారు, గోరి కడతారు.
ఆ సమాధి కట్టినప్పుడు చాలా అందంగా కడతారు. ఎవరైనా కూడా మంచిగా కలర్లు వేస్తారు కొంతమంది, ఇంకొంతమంది బండలతోని అలంకరిస్తారు, మంచిగా పేర్లు రాస్తారు, ఫోటో వేస్తారు. చాలా అద్భుతంగా కడతారు సమాధులని. పై చూడడానికి సమాధి అలంకారముగా శృంగారంగా కనిపిస్తుంది. కానీ ఆ సమాధిలో లోపల ఎలా ఉంటుందంటే అన్ని చచ్చిపోయిన ఎముకలు, చచ్చిన వారి ఎముకలు ఉంటవి. సమస్తమైన కల్మషం ఉంటది. సమాధి దగ్గర పోగలుగుతాం కానీ సమాధి లోపల పోలేము. ఒకవేళ సమాధి కనుక ఓపెన్ చేసిరనుకోండి, ఒక్కళ్ళు కూడా అక్కడ ఉండరు. ఎందుకని? కంపు వాసన వస్తుంది, దుర్వాసన వస్తుంది, తట్టుకోలేరు. అక్కడ సమాధి తెరిచిరనుకోండి, తట్టుకోలేరు, ఎవరు కూడా ఉండలేరు ఆడ. సమస్త కల్మషం ఉంది సమాధిలో. పైన బానే ఉంటది కానీ లోపలనే దుర్వాసన, తట్టుకోలేని స్థితి, కల్మషం ఉన్నది. అలాంటి వారితో ఈ పరిశీలన శాస్త్రులను సద్దుకైలు పోల్చినాడు యేసు ప్రభు. నిజమే, వాళ్ళు ఒక మత పెద్దలు, మతాన్ని కాపాడేవాళ్ళు, బోధించేవారు. కానీ వాళ్ళు ఎలా ఉన్నారంటే పైకి బాగానే బోధిస్తున్నారు, బాగానే ఉన్నారు. అయితే వాళ్ళలో మాత్రము ఎలా ఉందంట? వేషధారణ ఉంది, అక్రమం ఉందంట. ఈ వేషధారణ, ఈ కపట భక్తి ఏ విధంగా ఉంటుందంటే ఇతరులకు ఏం చేయాలో బోధిస్తారంట. ఇతరులకు ఏం చేయాలో బోధిస్తారు కానీ వాళ్ళు మాత్రం పాటించరు. బాగానే చెప్తారు, నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇలా మంచిగా జీవించాలి, ఇలా మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, ఇలా చెడుతనం చేయకూడదు, పరిశుద్ధంగా జీవించాలి, దేవుని వాక్యం ప్రకారం నడవాలి అని చెప్తారంట. కానీ అది వాళ్ళే పాటించరు. చెప్తారు కానీ వాళ్ళు చేయరు. ఇలాంటి వారు వేషధారులు. ఒకరు చెప్పే ముందు ఫస్ట్ మనం సరిగా ఉన్నామా లేదా అని చూసుకోవాలి, పరీక్షించుకోవాలి. మనము చెప్పగానే సరిపోదు. ఎవరైనా చెప్తారు, ఎవరైనా చెప్తారు. తెలివి ఉన్నోడు చెప్తాడు, తెలివి లేనివాడు చెప్తారు, పరిశుద్ధత కలిగిన వాళ్ళు చెప్తారు, పరిశుద్ధత లేని వాళ్ళు కూడా చెప్తారు. పాపం చేసేటోడు కూడా వచ్చి పరిశుద్ధుని చెప్తాడు. ఇది ఎంత బాధాకరం! ఒక దుర్మార్గుడు, ఒక తాగుబోతోడు, ఒక పాపిస్తోడు వచ్చి పరిశుద్ధుడైన వ్యక్తికి చెప్తాడు, నువ్వు ఇలా జీవించాలి, అలా జీవించాలని. ఈయన భక్తికి వాని భక్తికి తేడా ఉందా? పోల్తన లేదు. కానీ అలాంటి వాళ్ళు వచ్చి ఈ పరిశుద్ధుడైన వ్యక్తికి చెప్తారు. లేదంటే ఒక పాపిష్టోడు పోయి ఇంకో పాపిష్టోని చెప్తాడు. అది సరైంది కాదు. అది మనము ఇతరులు చెప్పాలంటే ఫస్ట్ మనం సరిగా ఉన్నామా లేదో చూసుకోవాలి. మనం పాటిస్తున్నామా లేదా, ఏదైతే మన నోటి నుంచి వస్తుందో అది మనం ఆచరిస్తున్నామా లేదా చూసుకోవాలి ఫస్ట్. అది ఒకవేళ ఆచరిస్తున్నాం, దాంట్లో మనం నమ్మకంగా ఉన్నాం, అప్పుడు ఏం చేయాలంటే ఇతరులకు బోధించాలి. అంతేగాని నువ్వే అలాంటి వ్యర్థమైన పని చేసి వ్యర్థమైన ప్రవర్తన జీవించి ఇతరులు మంచి జీవించాలంటే అది ఎలా కుదురుతుంది? అది చెప్పినా కూడా ఫలించదు, ఎవరు కూడా ప్రవర్తించరు. నువ్వే అలా జీవిస్తున్నావు కదా, నువ్వు వచ్చి నాకు చెప్తున్నావా అంటారు. అందుకని ఒకరి కంట్లో నలుసు తీసేసే ముందు మన కంట్లో ఉన్నదా లేదా అని తీసుకోవాలి. ఉన్నదో లేదో చూసుకొని తీసేసుకోవాలి. ఉంటే తీసేసుకొని ఇతరులకు చెప్పాలి. ఈ కపట బోధకులు, వేషధారులు ఎలా ఉంటారంటే వాళ్ళు జీవించరు కానీ ఇతరులకు చెప్తారు బోధ. ఈ పరిశీలన శాస్త్రులు అలాగే ఉన్నారు. వాళ్ళు బోధిస్తున్నారు, చెప్తున్నారు, కానీ వాళ్ళే
అక్రమంగా అన్యాయంగా జీవిస్తున్నారు. తర్వాత వారంట అంతరంగములో ఆధ్యాత్మికంగా అందులే గాని ఇతరులకు దారి చూపుతారంట. అంటే వాళ్ళు అంతరంగంలో ఒక గుడ్డి వాళ్ళు. ఎలాంటి వారు? అంతరంగంలో ఒక గుడ్డి వాళ్ళు. అలాంటోళ్ళు పోయి దారి చూపుతారంట. చూపుతారా? గుడ్డివానికి దారి చూపితే ఎక్కడ పోయి పడతారు? గుంటలో పడతారు. అలాంటిది ఆత్మీయమైన అంధులు, అంటే అంతరంగములో ఉన్న మనోనేత్రాలు గుడ్డితనములు ఉన్నాయి, మూయబడున్నాయి, పరిశుద్ధత లేదు అంతరంగంలో. అలాంటి వాళ్ళు పోయి ఇంకొకరికి దారి చూపుతారంట. అది ఎలా కుదురుతుంది? మనం గుడ్డి వాళ్ళం అయితే గుడ్డి వాళ్ళకి దారి చూపించలేము. మన కళ్ళు మంచిగా కనిపిస్తేనే, మనం మంచి ప్రవర్తన కలిగి జీవిస్తేనే ఒకరికి మాదిరి కలుగుతాము, ఒక మాదిరిగా ఉండగలుగుతాము, ఇతరులకు కూడా దారి చూపించగలుగుతాము. అంతేగాని మనం గుడ్డోళమయ్యి ఇతరులకు దారి చూపించాలంటే గుడ్డోడు పోయి గుంటలో పడతారు. వీళ్ళు కూడా అంతరంగంలో గుడ్డితనం కలిగి ఉన్నారు, కానీ ఇతరులకు ఏం చేస్తున్నారు? దారి చూపించాలని చూస్తున్నారు. ఇది వేషధారణ. ఇది ఇంకా ఆయన అంటున్నాడు, ఇతరుల పట్ల న్యాయము, కనికరము, దయ వారికి ఉండదంట. మోయలేని బరువులు పెడతారంట వాళ్ళు. ఈ వేషధారులు ఎలా పెడతారు? ఇతరుల మీద మోయలేని బరువులు పెడతారంట. వీళ్ళేమో కనికరం ఉండదు ఒకరి పట్ల. వీళ్ళకి ఇతరుల పైన కనికరం అనేది ఉండదు, జాలి అనేది ఉండదు, దయ అనేది ఉండదు, ప్రేమ అనేది ఉండదు. ఒక కనికరం లేకుండా కఠినముగా జీవిస్తారు. మోయలేని బరువులు పెడతారంట వీళ్ళు. ఇలాంటి వారు వేషధారులని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనము ఇతరుల పైన మోయలేని బరువులు కఠినంగా బోధిస్తారు. దయ కలిగి జీవించాలంటారు, వాళ్ళే జీవించరు. కనికరం కలిగి జీవించమంటారు, వాళ్ళే జీవించరు. ప్రేమ కలిగి జీవించాలంటారు, వాళ్ళే జీవించరు. మోయలేని బరువులు పెడతారు. కానీ ఈరోజు ఇలాంటి భక్తి ఇది వేషధారణతో పోల్చబడిందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇంకా వారంట ఎక్కువ దేనికి ప్రాధాన్యత ఇస్తారంటే పై విషయాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారంట. వారు ప్రాధాన్యత ఇచ్చేది బయట వాటికే, కానీ అంతరంగంలో ఉన్న వాటికి ఇయ్యరంట. వాళ్ళు ఎక్కువ పైన వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. పైనున్న వాటినే ఎక్కువ వివేచిస్తారు, పైనున్న వాటినే చూస్తారు. ఎప్పుడు పైన మేము మంచి కనపడితే చాలు, పైన మేము అలంకారంగా కనిపిస్తే చాలు, పైన మంచిగా మనుషులకు నీతిమంతులు కనిపిస్తే చాలు అని ఈ వేషధారులు అనుకుంటారంట. కానీ అంతరంగం అంతా కూడా సమస్త కల్మషంతో నిండిపోయింది. ఇలాంటి వాళ్ళు వేషధారులు. పై వాటినే చూస్తారు. పై మంచిగా ఉంటే చాలు, ఇక భక్తిగా నటిస్తే చాలు, ఇతరులకు నీతిమంతులకు కనిపించాలి, ప్రార్థన పరులను కనిపించాలి, పరిశుద్ధులని కనిపించాలి. మాటలో కానీ ప్రవర్తనలో కానీ వాళ్ళు ఎవరన్నా వస్తున్నారంటే మంచిగా ప్రార్థన చేస్తున్నట్టుగా నటిస్తారు, పరిశుద్ధంగా జీవిస్తున్నట్టు నటిస్తారు. మనుషులకు కనిపించే విధంగా వాళ్ళ పనులు చేస్తారనమాట, నీతి క్రియలు చేస్తారు. కానీ లోపల అంతా కూడా కుళ్ళిపోయింది, లోపలంతా కూడా ఖరాబే, అంత డ్యామేజ్ ఉంది, చెడిపోయింది హృదయము. మనం మనుషులకు కనిపించే విధంగా భక్తి చేయకూడదు. అది వేషధారణతో కూడింది. అది చాలా మంది ఈ విధంగా చేస్తారు.
పైనున్న దానికోసం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కానీ హృదయములో ఉన్న దాన్ని కడుక్కోరు వాళ్ళు. ఇది వేషధారణ భక్తిని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చూడండి, వారి కపట భక్తి మనుషులను సంతోషపెట్టే విధంగా ఉంటది కానీ దేవుని సంతోషపెట్టే విధంగా ఉండదంట. వీళ్ళు ఎలా ఉంటారంట? మనుషులను సంతోష పెడతారంట. ఎవరిని సంతోష పెడతారు? మనుషులని. ఈ వేషధారులు ఎలా ఉంటారంటే మనుషులను సంతోష పెట్టే విధంగా ఉంటారు కానీ దేవుని సంతోష పెట్టరు. వాళ్ళ భక్తి అయినా, వాళ్ళ జీవితం అయినా, వాళ్ళు బోధించే బోధ అయినా, వాళ్ళ ప్రవర్తన అంతా కూడా ఎలా ఉంటుందంటే మనుషులని మభ్యపెట్టే విధంగా, మనుషులకి ఆనందకరంగా సంతోషపెట్టే విధంగా, వారికి నొప్పించని విధంగా ఉంటారు అన్నమాట వీళ్ళు. దేవుని సంతోషపెట్టరు వీళ్ళు. ఈ వేషధారులు దేవుని సంతోషపెట్టరు, మనుషులను సంతోషపెట్టే విధంగా ఉంటారు వీళ్ళు. ఇలాంటి విధంగా జీవించొద్దు. మనం దేవునికి భయభక్తులు కలిగి ఉండాలి. మనం దేవుని యందు యథార్థంగా జీవించాలి. ఏ విషయంలోనైనా, ఎప్పుడైనా, ఏ సమయంలోనైనా, ఎక్కడున్నా మనం దేవుని సంతోషపెట్టాలి, ఏ విషయంలోనైనా. అంతేగాని మనుషుల సంతోషపెట్టే విధంగా జీవించొద్దు. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే, ఎంత పెద్దోళ్ళైనా సరే, ఎంత జ్ఞానవంతులైనా, ఎంత డబ్బున్నవారైనా సరే, ధనవంతులైన పేదవాళ్ళని ఎవరైనా, మనం మాత్రము దేవుని సంతోషపెట్టే విధంగా ఉండాలి. అంతేగాని మనం మనుషులను సంతోష పెట్టకూడదు. వేషధారులు అయితే మనుషులను సంతోష పెడతారు. ఏమనుకుంటారేమో వీళ్ళు, వీళ్ళతో మాట్లాడపోతే ఏమనుకుంటారేమో, వీళ్ళకి ఇష్టమైనట్టుగా జీవించకపోతే ఏమనుకుంటారేమో, ఇప్పుడు ప్రార్థన చేస్తే వీళ్ళు ఏమనుకుంటారో నన్ను చూసి, నేను ఒక పాట పాడితే ఏమనుకుంటారేమో, సువార్త చెప్తే ఏమనుకుంటారేమో. ఈ మనుషులను సంతోషపెట్టే విధంగా, మనుషులకు భయపడే విధంగా చేయదు భక్తి. దేవునికి మాత్రమే మనం భయపడాలి, దేవుని మాత్రమే మనం సంతోష పెట్టాలి. ఇంకా ఇక్కడ ఏముందంటే మనుషుల దృష్టిలో చక్కగా కనిపిస్తే చాలు, లోపలంతా కుళ్ళు, మత్సరము, కలంకం అంతా ఉంటుందంట. మనుషుల దృష్టిలో చక్కగా కనిపించాలి. సమాధులు కూడా ఎట్లా ఉంటాయి? మనుషులకి మంచిగా కనిపిస్తాయి. ఇగో వేషధారులు కూడా అలా ఉంటారంట. నిజంగా మనుషులకు కనిపించరు పాపులు. పాపం అనేది మనుషులకు కనిపించదు. పాపం అనేది అంతరంగానికి సంబంధించింది. అది అంతరంగంలో ఉంటుంది. అది బయటికి కనిపించేది కాదు. అది మనుషులు చూడడానికి బయటికి బాగానే ఉంటారు, మంచి జ్ఞానవంతులుగా ఉంటారు, తెలివివంతులుగా ఉంటారు, ధనవంతులుగా ఉంటారు, అందం కలిగి ఉంటారు, మేకప్లు వేస్తారు, పాపం చేసి చేతులు కడుక్కుంటారు, కాళ్ళు కడుక్కుంటారు, మొహం కడుక్కుంటారు, శరీరం కడుక్కుంటారు, కానీ హృదయాన్ని కడుక్కోలేరుగా. వాళ్ళు చేసే పాపం ఎక్కడ గూడు కట్టుకోవద్దు తెలుసా? హృదయంలో. ఎక్కడ? హృదయంలో గూడు కట్టుకోవద్దు. ఇది మనుషులు తెలుసుకుంటారా? మనుషులు గ్రహించగలుగుతారా? దీన్ని మనుషులు వివేచించగలుగుతారా? అతనిలో ఎంత పాపం ఉందో తెలియదు, ఆమెలో ఎంత పాపం ఉందో తెలియదు. అతడు జ్ఞానవంతుడా, ధనవంతుడా, చదువు ఉందా లేదా, ఈ చూస్తారు మనుషులు ఎప్పుడు. కానీ దేవుడు ఇదిగా చూసేది, హృదయాన్ని చూస్తాడు. ఏం చూస్తాడు? హృదయాన్ని చూసి ఒక వ్యక్తికి బాధ్యత అప్పగిస్తాడు. అతని హృదయం మంచిగా ఉందా, చెడిపోయిందా, అది చూసి దేవుడు ఎన్నుకుంటాడు ఒక వ్యక్తిని. పాపము మనుషులకు కనిపించేది, అది బయటికి కనిపించేది కాదు, అది అంతరంగంలో ఉంటుంది. అది ఘోరమైన వ్యాధి కలిగినది, హృదయంలో ఉంటుంది. అది దీన్ని కడుక్కోవాలి, మనం దీన్ని శుద్ధి చేసుకోవాలి. ఈ అంతరంగంలో మనం పరిశుద్ధంగా కనిపించాలి దేవునికి. ఈ పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు ఎలా ఉన్నారంటే పైకి బాగా కనిపిస్తున్నారు కానీ హృదయం అంతా కూడా కుళ్ళిపోయినది, హృదయం అంతా కూడా కల్మషంతో ఉన్నది, కపటముతో ఉన్నది, కలంకం ఉన్నది, వేషధారణ ఉన్నది, అంతా కూడా మోసమై ఉన్నది.
అందుకనే యేసుప్రభు వేషధారులారా అనేసి అంటున్నాడు. ఈరోజు మనలో కూడా ఏమైనా ఉందా చూసుకోవాలి, పరీక్షించుకోవాలి. ఒకసారి ఒక వ్యక్తి అన్నాడు కదా, మా ఇల్లు చూద్దురా అని తీసుకెళ్ళాడు. అప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో గోడలకి, గుమ్మాలకి, ఆ సెల్పులలో, గడియారంలో, టీ గ్లాసు మీద అన్ని కూడా దేవుని వాక్యాలే ఉన్నవి. ఎక్కడ చూసినా దేవుని వాక్యాలే. అయితే నేను అడిగాను ఆయన్ని, అయ్యా ఆదివారం మందిరానికి వెళ్తారా, చర్చికి వెళ్తారా అన్నా. ఆయన ఏమన్నాడంటే, నెలకు ఒకసారి వెళ్తాం, లేదంటే 6 నెలలకోసారి, గుడ్ ఫ్రైడేకో, ఈస్టర్కో, క్రిస్మస్కి వెళ్తాం అన్నాడు. అప్పుడు నాకు ఎంతో ఆశ్చర్యం వేసింది. అరే, ఇంట్లో మొత్తం కూడా వాక్యాలు ఉన్నవి, ఏ మూలకు చూసినా కూడా దేవుని వాక్యాలు ఉన్నవి, కానీ హృదయములో మాత్రము దేవునికి చోటు లేదు. హృదయంలో దేవుని వాక్యానికి చోటు లేదు. పైపైన భక్తి, పైపైన మనుషులకు కనిపించే విధంగా, కానీ హృదయంలో మాత్రం పరిశుద్ధత లేదు, వేషధారణ. ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఒక అన్య కుటుంబములో నుండి రక్షించబడిన వాళ్ళు ఎంతో పరిశుద్ధంగా జీవిస్తున్నారు, కానీ పుట్టుక క్రైస్తవులు అని చెప్పుకునే వాళ్ళు, క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వారు మాత్రము వాళ్ళు ఎలా ఉన్నారంటే ఒక నామకార్థ క్రైస్తవులుగా, అవిశ్వాసులుగా జీవిస్తున్నారు. దేవుడు అంటే భయము, భక్తి లేకుండా జీవిస్తున్నారు, విచ్చలవిడిగా జీవిస్తున్నారు. ఒక అన్యులుగా జీవించినట్టుగా వాళ్ళు విచ్చలవిడిగా జీవిస్తున్నారు. మళ్ళీ అంటారు వాళ్ళు, అందరికంటే ఎక్కువ మేమే ఇస్తున్నాము దేవునికి, మాకు దేవుని వాక్యాలన్నీ తెలుసు, మేము మంచిగా పాటలు పాడగలుగుతాము, మంచిగా ఆరాధన చేయగలుగుతాము, మేము దేవుని పనిలో ముందుంటాము, దాన ధర్మాలు చేస్తాము అని చాలా మళ్ళా గొప్ప గొప్పలు చెప్పుకుంటారు వాళ్ళు. కానీ హృదయంలో మాత్రం దేవునికి చోటు లేదు. హృదయములో వేషధారణ ఉన్నది, కపటం ఉన్నది. వాళ్ళు దేవుని ఎరగని వారుగా ఉన్నారు. ఇలాంటి వారు ఎంతో మంది ఈ రోజుల్లో ఉన్నారు. వారమంతా కూడా ఇష్టం వచ్చినట్టు జీవిస్తావు, కానీ ఆదివారం మాత్రము ఏం తెలవనట్టుగా వస్తారు మందిరానికి. ఎంతమంది లేరు ఇలాంటి వాళ్ళు? చాలా మంది ఉన్నారు. విచ్చలవిడిగా జీవించి వస్తారు, ఆదివారం రాగానే ఏం తెలవనట్టుగా తెల్ల బట్టల మీద వస్తారు. మళ్ళా మంచిగా మేకప్లు వేసుకొని, తెల్ల డ్రెస్ వేసుకోండి, కానీ ఎట్లా వస్తారు? ఏం తెలవనట్టుగా. నిజంగా మనుషులో ఉన్న పాపాన్ని ఎవరు చూడలేరు. అది హృదయంలో ఉంటుంది కాబట్టి ఎవరు చూడరు. మనుషులు ఏంది, పైన చూస్తారు, అందంగా ఉన్నారా లేరా అది చూస్తారు, జ్ఞానం ఉందా, చదువు ఉందా ఇది చూస్తారు. దేవుడు అందుకనే మోసపోడు, మనుషులు మోసపోతారు. వారమంతా కూడా ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ పడితే అక్కడ తిరిగి, ఇష్టం వచ్చినట్టుగా జీవించి, విచ్చలవిడిగా నడిచి, ఆదివారం మాత్రము దేవదూతల వలె మందిరానికి వస్తారు. ఇలాంటి వాళ్ళు దేవునికి ఇష్టమా? ఇలాంటి వాళ్ళు దేవునికి కావాలా? ఇలాంటి వాళ్ళు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? ఇలాంటి వారు పరలోకం పోతారా? పోరు. ఎందుకో తెలుసా? దేవుని వాక్యం చెప్తుంది, వేషలైన సుంకర్లైన పరలోకం పోతారంట, కానీ వేషధారులు మాత్రం పోరు. ఎవరు పోరు? వేషధారులు పోరు. ఎందుకంటే ఎప్పుడు వేషం వేస్తూనే ఉంటారు. వేష ఏం చేస్తుంది? ఎప్పుడు వేషాలు వేసుకుంటా ఆకర్షిస్తుంది మనుషుల్ని. ఒక వేషం వేస్తుంది మనుషుల్ని ఆకర్షించడానికి. అట్లనే ఈ మనుషులు, ఈ అబద్ధ క్రైస్తవులు, ఈ వేషధారులు కూడా ఏం చేస్తారంటే, వేషధారణ స్థలానికి
ఒక పూటకు ఒక వేషం వేసినట్టుగా పూటకు ఒక వేషం వేసుకొని వస్తారు మందిరానికి, ఏందలో అన్నట్టుగా. ఇలాంటి వేషధారులు పోరు పరలోకానికి. మారు మనసు పొందిన వేషాలు పోతారంట. మారు మనసు పొందుతారు, వేషాలు మారు మనసు పొందిరనుకో పోతారు వాళ్ళు. కానీ వీళ్ళు మారు మనసు పొందినా కూడా పోరు, ఎందుకంటే ఇంకా వేషధారణంగా జీవిస్తున్నారు కాబట్టి. అందుకని ఈరోజు ఈ వేషధారణ గురించి పదే పదే దేవుడు ఖండిస్తూ వచ్చినాడు, పదే పదే ఖండిస్తూ వచ్చినాడు. అయ్యో వేషధారులారా, అయ్యో శాస్త్రులారా, అయ్యో వేషధారులారా అని యేసు ప్రభు ఇక్కడ ఈ 23వ అధ్యాయం అంతా కూడా ఈ వేషధారణ గురించి, కపట భక్తి గురించి, వేషధారుల గురించి చెప్పబడింది. ఈరోజు చాలా మంది ఎలా ఉన్నారంటే సినిమాలు సీరియల్ చూస్తారు. సినిమాలు సీరియల్ చూసేవాళ్ళు పరలోక రాజ్యం బోరాలు. సినిమాలు సీరియల్ చూసేవారు వ్యర్థమైన పనులు చేసేవారు పోరు. చాలా మంది ఏమంటారంటే ఇదొక్కసారి అయ్యగారు మేము చూస్తాము, ఇదొక్కసారి తాగుతాము, ఇదొక్కసారి తింటాము, ఇదొక్కసారి చేస్తాము, ఇదొక్కటి మాత్రం నాలో ఉంది, దీన్ని మర్చిపోలేకపోతున్నాను, దీని గురించి దేవుని దగ్గర వేడుకుంటున్నాను అని అంటారు. కానీ చూడండి, ఆ ఒక్కటే నిన్ను సర్వనాశనం చేస్తుంది. ఎందుకంటే పులిసిన పిండి ముద్ద ఎంత ఉంటుంది, గింత ఉన్నా కూడా ఇంత పెద్ద ముద్దను ఏం చేస్తుంది, పాడు చేస్తుంది, చేదు చేస్తుంది. ఈ ఒక్క చిన్న తప్పే నీ పరిశుద్ధతనంతా కూడా పాడు చేస్తుంది. అందుకనే ఇలాంటి వ్యర్థమైన ఏదున్నా కూడా తీసేసుకోవాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, పరిశుద్ధ ఆత్మ మనలో ఉంటే మనకు సాయం చేస్తాడు. చాలా మంది అమ్మో ఇంత పరిశుద్ధంగా జీవించడం ఎలా, ఇది మా వల్ల కాదు అని అంటారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే ఆయన ఏం చేస్తాడు, సర్వ సత్యంలోకి నడిపిస్తాడంట. పరిశుద్ధాత్మ దేవుడు మనలో లేనప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపెట్టినప్పుడు ఇక మనం పరిశుద్ధంగా జీవించలేమో, మనకి ఇష్టం వచ్చినట్టు జీవిస్తాం. ఇక అదే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే ఈ వేషధారణ అనేది మనలో ఉండదు, ఇలాంటి లోకాశలు మనలో ఉండవు. మన మనసును అదుగుతాం, మన మనసుని స్వాధీనపరచుకోగలుగుతాం, మన మనసుని అదుపులో పెట్టుకుంటాము, శరీర కోరికలు చనిపోతాయి. మనం పరిశుద్ధంగా జీవించి ఒక ఉజ్జీవం కలిగి మనం మండి అనేకులు మన్నించగలుగుతాము. అందుకని ఈరోజు మనము ఎలా ఉండాలంటే, మనం పైకి ఒక మురికిగా ఉన్న ఏం కాదు, పైకి మురికిగా కనిపించిన ఏం కాదు మనుషులకి, కానీ హృదయంలో మాత్రము దేవునికి పరిశుద్ధంగా కనిపించాలి. అది గుర్తుపెట్టుకోండి. అంటే మీరు ఏదో మురికి బట్టలు వేసుకోవాలి, మురికి ఉండాలని కాదు ఉద్దేశం. ఎక్కువ ప్రాధాన్యత దేనికి వేయాలంటే హృదయానికి ఇవ్వాలి. దేనికి ఇవ్వాలి? హృదయానికి ఇవ్వాలి. హృదయాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి, హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి. హృదయంలో పరిశుద్ధత ఉంచుకోవాలి, హృదయాన్ని పరిశుద్ధంగా దేవుని కొరకు కాపాడుకోవాలి. ఎందుకంటే మన హృదయము దేవుని ఆలయము కాబట్టి ఈ ఆలయాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. అప్పుడు మాత్రమే మనం కూడా పరిశుద్ధంగా జీవించగలుగుతాము. మనం ఏం చెప్పినా కూడా, ఎవరికైనా చెప్పినా కూడా నమ్ముతారు. ఇతరులకు మనం దారి చూపించేవారు ఉంటాము, ఇతరులు దేవుని వైపు త్రిప్పేవారు ఉంటాము. మరి మన ప్రవర్తన పరిశుద్ధంగా ఉంటుంది, యథార్థంగా ఉంటుంది. ఇక మనలో వేషధారణ ఉండదు. అందుకనే పై దానికే మీరు ప్రాధాన్యత ఇవ్వకండి. హృదయంలో ఉన్న హృదయానికి, అంతరంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. దీన్ని పరిశుద్ధంగా కాపాడుకోండి. అప్పుడు మాత్రం మనం పరిశుద్ధంగా జీవించగలుగుతాం. కాబట్టి ఈ వేషధారణ అనేది ఎంతో ప్రమాదకరమైనది. దీని నుండి బయటికి రావాలి. ఒకటి చెప్పి ఒక విధంగా మనం జీవించేదానికి లేదు. వీళ్ళు చెప్తారు చేయరు, అలా విధంగా ఉండకూడదు, ఆ విధంగా జీవించకూడదు. మనం పరిశుద్ధంగా జీవించాలి, యథార్థంగా జీవించాలి.
అప్పుడు మాత్రమే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాము. కాబట్టి దేవుడు అంటున్నాడు ఇక్కడ, మనుషులకు నీతిమంతులుగా నగపరుస్తున్నారు కానీ లోపల వేషధారణతోను అక్రమముతో ఉన్నారు. లోపల ఎక్కడ? లోపల హృదయములో వేషధారణ, అక్రమం ఉన్నదంట, అన్యాయం ఉన్నది, దొంగతనాలు, మోసాలు, అబద్ధాలు, నరహత్యలు, ఒకరు చూస్తే ఓరకపోవడం, కక్షలు పెట్టుకోవడం, కలహాలు పెట్టుకోవడం, పాపము, ఇవన్నీ హృదయంలో ఉన్నది. అక్రమం అంతా హృదయంలో ఉన్నది. ఒకరు చూస్తే క్షమించే గుణం లేకపోవడం, కోపపడడం, అత్తమానం, మోహపు చూపులు, చెడు తలంపులు, చెడు ఆలోచనలు, ఇవన్నీ హృదయంలో నిండిపోయి నువ్వు బయటకు మాత్రం మంచిగా బోధిస్తున్నావు, మంచిగా కనిపిస్తున్నావు, మంచిగా తిరుగుతున్నావు, మందిరానికి వస్తున్నావు. జాగ్రత్త, ఇలాంటి వేషధాన్ని తీసేసుకో. ఈ అక్రమము, వేషధాన్ని తీసేసుకొని ఈరోజు పరిశుద్ధంగా జీవించు. దేవుడు నిన్ను పరలోకంలో చేర్చుకుంటాడు. కాబట్టి ఈరోజు మనము హృదయంలో ఉన్న దాన్ని తీసేసుకోవాలి. హృదయాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. హృదయాన్ని ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ యొక్క పరిసయ్యులు, శాస్త్రులు పైకి బాగానే ఉన్నారు కానీ అంతరంగంలో వాళ్ళ హృదయము చెడిపోయింది. మనం ఈరోజు అలా ఉండడానికి వీలేదు. మన హృదయాన్ని పరిశుద్ధంగా కాపాడుకుని దేవుని కోసము యథార్థంగా జీవించుదాం. వేషధారణ వద్దు, యథార్థమైన జీవితాన్ని జీవించుదాం. అలా జీవించాలంటే ఏం చేయాలి? పరిశుద్ధత జీవించాలంటే ఏం చేయాలి? అదే పైన అలంకరించుకోవాలా? ఎక్కడ? హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఏ చెడు కూడా మనలోకి రాకుండా చూసుకోవాలి. ఏ చెడు ఆలోచనలు కూడా లేకుండా చూసుకోవాలి. ఎటువంటి చెడ్డ తలంపులు కానీ, చెడ్డ పనులు కానీ, అవినీతి, అక్రమం లేకుండా చూసుకోవాలి. దీన్ని హృదయాన్ని పరిశుద్ధం కాపాడుకుంటే ఇంకా మనం దేవుని దృష్టిలో యథార్థవంతులమే, పరిశుద్ధులవంతులమే. కాబట్టి దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. మరి పరలోకం చేర్చబడదాము. అట్టి విధంగా ఉందాము. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.